Your nails are secretly telling you about your health. Watch for these signs. Hi, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ రాగిని ఫ్రమ్ గుంటూరు. సో నెయిల్స్ ఎల్లోగా మారుతున్నాయి అంటే ఇట్ కుడ్ బి అ ఫంగల్ ఇన్ఫెక్షన్, నాట్ జస్ట్ డర్ట్. సెకండ్ వన్, మనం చిన్నప్పుడు నెయిల్ మీద వైట్ స్పాట్స్ లాంటివి చూస్తాం. ఇవి కాల్షియం డెఫిషియన్సీ అని, మిల్క్ సరిగా తాగకపోతే వస్తాయి అని అనుకునేవాళ్ళు. బట్ ఇవి ఏ చిన్న ట్రామా వల్ల అయినా రావచ్చు అండ్ ఎనీ గ్రోత్ డిస్టర్బెన్స్ వల్ల రావచ్చు. వీటిని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ వన్, డార్క్ కలర్ వర్టికల్ లైన్. ఇది మాత్రం ఇగ్నోర్ చేయకండి. అంటే మోస్ట్ కామన్ గా ఇది ఒక పుట్టుమచ్చ టైప్ లైక్ మెలనోనైకియా అంటాము, ఇది అవ్వచ్చు. బట్ సమ్ టైమ్స్ నెయిల్ క్యాన్సర్ మెలనోమా కూడా ఇలా ప్రెజెంట్ అవ్వచ్చు. సో బెటర్ టు గెట్ ఇట్ ఇవాల్యుయేటెడ్. ఫోర్త్ వన్, పీలింగ్ అండ్ బ్రిటిల్ నెయిల్స్. ఇవి ఎక్కువగా ఎవరైతే వాటర్ లో కాంటాక్ట్ ఉంటారో, సోప్ కాంటాక్ట్ అవుతారో, కెమికల్స్ కాంటాక్ట్ అవుతారో వాళ్ళలో చూస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ స్పూన్ షేప్డ్ నెయిల్స్. ఇవి ఐరన్ డెఫిషియన్సీలో చూస్తాం. ఎవరికైతే హిమోగ్లోబిన్ బాగా లోగా ఉందో వాళ్ళ నెయిల్స్ స్పూన్ షేప్ గా మారటం చూస్తాం. సో మీకు నెయిల్స్ లో ఎలాంటి చేంజెస్ ఉన్నా, అవి కొన్ని వీక్స్ ఆర్ మంత్స్ గా ఇంప్రూవ్ అవ్వకపోతున్నా మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. షేర్ దిస్ రీల్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.